మాకు టైం సరిపోవట్లా సమస్యలు పరిష్కారం చేయటం. మా కార్యకర్తల మీద కేసులు పెడుతున్నటువంటి విధానాన్ని ఎలా మేము ప్రొటెస్ట్ చేయాలని మేము చూస్తుంటే వాళ్ళ మధ్య మేము తగాదాలు పెట్టే పరిస్థితి ఉంటే ఈ పరిస్థితి ఎందుకు ఉంటుందండి అసలు? ఇక్కడ ఎన్ని కూడా ఏంటంటే ఆడలేక మధ్యలో ఓడన్నట్లుగా ఉంటుందండి. వీళ్ళు ఎక్కడండి మీ పార్టీ నిజంగానే టీడీపీ చెప్పిన సూపర్ 6 హామీల గురించి కానీ, లేకపోతే మొన్న జరిగిన తిరుమల తొక్కిసలాట గురించి కావచ్చు, లడ్డు ప్రసాదం గురించి కావచ్చు, లేకపోతే వెళ్ళిపోయిన మెడికల్ సీట్ల గురించి కావచ్చు, ఎక్కడ కూడా మీ పార్టీ పెద్దగా ప్రజాక్షేత్రంలో కనపడినట్లేదే నాకైతే ఎక్కడ లేదు సార్. ఇప్పుడు వచ్చి సంవత్సరం కూడా కాలేదు. మీరేమంటారంటే మీడియా వాళ్ళు, మీరు జర్నలిస్టులుగా వచ్చి 10 నెలలు కూడా కాలేదు కదా అనేటువంటి పరిస్థితి ఉంది. అయినా కూడా మేము ఫీజు రీఎంబర్స్మెంట్ నిరుద్యోగ యువత కోసం జిల్లా కేంద్రాల్లో ధర్నాలు చేసాము కదండి. రీఎంబర్స్మెంట్ ఆపేసిందే మీరు ఇవ్వకుండా పెట్టి. అదేనండి, అందుకోసమే నేనేమన్నా ₹4,600 కోట్ల వాళ్ళు వీళ్ళు వినరు సార్. పాఠశాల విద్యార్థులకు రవి గారు ఒక్క నిమిషం అండి, మనం ఆయన మాట్లాడిద్దాం, తర్వాత మీరు మాట్లాడదాం. ఒక్క నిమిషం. సబ్జెక్ట్ ఇదేనండి. ఇక్కడ వచ్చింది ఏంటంటే చెప్పండి రామారావు గారు, మీరు చెప్పండి. నేనేమంటానంటే వీళ్ళు చెప్పినటువంటి కూడా పచ్చి అబద్ధాలు. ఎందుకంటే వాలంటీర్లకు 5,000 నుంచి 10,000 జీతం పెంచుతామని చెప్పి ఆ వాలంటీర్లకు ఒక శాఖను కూడా మంత్రిని ఏర్పాటు చేశారు. డోలా స్వామి అని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి. ఇక్కడ ప్రకాశం జిల్లాలో ఉంటుంది. అతనే అసెంబ్లీ సాక్షిగా ఏం చెప్పాడు? వాలంటీర్లకు అసలు లేదు, చట్టబద్ధత లేదు అంటాడు. అసలు వాలంటీర్ల శాఖ మంత్రిగా అతనుండి మాట్లాడేటువంటిది ఎంతవరకు సమంజసం మాట్లాడుతున్నారు అనేది కనీస జ్ఞానం లేనటువంటి వ్యక్తులండి. అట్లా కొలికిపూడి శ్రీనివాస్ విషయంలో అక్కడ రమేష్ రెడ్డి అని ఒక అతనికి అక్కడ పెత్తనం ఇచ్చి ఏదైతే అక్కడ లోకల్ గా ఉన్నటువంటి ఎంపీ కేసినేని శివనాథ్ అని ఎస్సీ ఎమ్మెల్యే మీద చేస్తున్నటువంటి దాష్టీకం మనం చూస్తా ఉన్నాం రోజు. అట్లాగే పిఠాపురం వరమ అంశంలో కూడా వరమ సీటును త్యాగం చేస్తే వరంకు ఎమ్మెల్సీ ఇస్తామని ఇవ్వకుండా పవన్ కళ్యాణ్ గారు ఒక అగ్రిమెంట్ అన్నమాట చంద్రబాబు నాయుడు వరంకి ఇవ్వకూడదు అనేటువంటి కండిషన్స్. అంటే ఇవన్నీ మరి ఇప్పుడు కాదండి, వాళ్ళ పార్టీ రామారావు గారు వాళ్ళ పార్టీ ఇంటర్నల్ అంశాలు కూడా మీకే కావాలా? ఒకటండి, మేము తగాదాలు పెడుతున్నామని సాయి గారు ఇక్కడ రవిశంకర్ రెడ్డి గారు మీరు ఏమడిగారు? మేము తగాదాలు పెడుతున్నాం అన్నారు. వర్మకు సీట్ ఇవ్వకుండా మేము చంద్రబాబు నాయుడిని మేమేమైనా ఆపగలిగామా? కొలికిపూడి శ్రీనివాసు రమేష్ రెడ్డికి మేము పెత్తనం ఇవ్వమన్నామా? కేసినేని శివనాథ్ చిన్నిని పోయి కొలికిపూడి శ్రీనివాసు చేస్తున్న తిరువూరులో పెత్తనం చేయమని మేము చెప్పామా? మీ పార్టీలో కూడా విజయసాయిరెడ్డి వెళ్ళిపోతున్నాడు, తర్వాత మన బాలినేని వెళ్ళిపోయారు, విజయం వెళ్ళిపోయింది, షర్మిల వెళ్ళిపోయింది, అవి కామన్ కదా. నేనే కాదంటలేదండి, మీరు వేసిన ప్రశ్నకు నేను చాలా ఉన్నాయి చెప్పడానికి. రామారావు గారు ఒక్క నిమిషం చెప్పండి. ఇందాక మీరు ఏదో మాట్లాడుతున్నారు రవిశంకర్ గారు. పార్టీ అంతర్గత విషయాల గురించి మాట్లాడితే వాళ్ళ గురించి చాలా ఉన్నాయి చెప్పడానికి. నేను కడప జిల్లా వాసిగా మా కడప జిల్లాలో చాలా ఉన్నాయి, రాయలసీమ ప్రాంతంలో చాలా ఉన్నాయి. అవన్నీ నేను చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే అది వాళ్ళ రాజకీయ పార్టీకి సంబంధించిన విషయం. అది మేము మా ప్రభుత్వం గురించి, మా ప్రభుత్వంలో లోపాలు ఉంటే చెప్పాలండి. ఆ లోపాలు ఉంటే